హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి తరహాలో ఈరోజు పీతల ఇగురుతో మీ మధ్యకు వచ్చేసాను. మా పాపకి చాలా ఇష్టమైన కర్రీ అనమాట. ఇప్పుడు మీకు అన్నీ కూడా నేను కొలతలతో వచ్చేసానండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాము. ఇదిగోండి, ఆయిల్ కూడా కొలత తీసుకున్నాను చూడండి. ముందు ఆయిల్ పోసేద్దాము. ఇదిగోండి ఒక కప్పు. అన్నీ కూడా నేను ఇదిగోండి ఆనియను అలాగే మిర్చి మిక్సీ పట్టేసుకున్నాను అండి. అలాగే కారం ఈ స్పూన్తో 5 వేసానండి. సాల్ట్ వచ్చి 2 స్పూన్స్ వేసుకున్నాను. గరం మసాలా వచ్చేసి 4 స్పూన్స్ వేసానండి, పీతలు కాబట్టి. అలాగే కొత్తిమీర కరివేపాకు అన్నీ కట్ చేసేసి 1 కప్పు. అలాగే రోలు కడిగిన వాటర్ కూడా 1 కప్పు తీసుకున్నాను. పసుపు 1 స్పూను. ఆయిల్ హీట్ అయ్యిందండి. హీట్ అయిపోయింది. ముందుగా బాగా హీట్ అయిపోయి చూడండి. అన్నీ కూడా బాగా గోల్డ్ కలర్లో వచ్చేలాగా రోస్ట్ చేయండి. అసలు చాలా గ్రేవీ. అందులోనే మీరు కొద్దిగా ఇవ్వండి, పీతలు రెడీగా ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇదిగోండి 1 స్పూన్ పసుపు, సాల్ట్ వేసేసుకున్నాం. చాలా సింపుల్గా అయిపోద్దండి. కారం మాత్రం ఈ స్పూన్తో 5 వేసేసానండి నేను. అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేద్దామండి. దించే ముందు మళ్ళీ మిగిలిన వేసి చూపిస్తాను. ఇవ్వండి, ఇవన్నీ వేసేసాం కదండి. ఇక ఈ వాటర్ కూడా ఇందులో పోసేద్దామండి. ఇవన్నీ వేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకున్నామండి. రెడీ అయిపోద్ది. 10 మినిట్స్లో పీతల కర్రీ రెడీ అయిపోద్ది. రెడీ అయినా చూపిస్తాను. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. గుమ్మగుమ్మలాడే పీతల కర్రీ రెడీ అయిపోయిందండి. ఏం లేదు, కొద్దిగా చింతపండు కూడా నేను ఇలాగ గుజ్జులాగా చేసి ఉంచేసండి. ఇది కూడా పోసేసుకున్నాము. అలాగే మొత్తం కొత్తిమీర మొత్తం వేసేసేసుకోండి. ఇదిగోండి రెడీ చేసుకున్న గరం మసాలా. ఒకసారి అన్నీ చూడండి బాబా, ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి. అలాగే మా ఇంటి తరహా స్వర్ణయుగం అండి రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడే టేస్ట్ చూసి చెప్పేస్తాను. ఎప్పుడు తినాలని ఉందండి. పీతల కర్రీ మాత్రం చాలా నెంబర్ 1గా వచ్చేసిందండి. స్టవ్ బంద్ చేసేయండి. పొగలు వస్తున్నాయి, మామూలుగా లేదు అసలు. ఎంత బాగుందనండి. జలుబు అయినా ఏమైనా సరే తినగానే మొత్తం ఎగిరిపోద్దండి. అంత నెంబర్ 1గా ఉంది. మరి నా వీడియోకి మీరందరూ కూడా లైక్ కొట్టండి.